తో పరిగెడుతున్నాడు. చాలా మంది కనిపెంచిన తల్లిదండ్రులనే పట్టించుకోవడం లేదు. కనీసం ఒక్క పూట తిండి పెట్టలేకపోతున్నారు. రొమ్ముపాలు తాగి రొమ్ముపైనే తన్నే స్థితికి దిగజారుతున్నారు. కానీ ఓ జంతువు, అది కూడా వెంటాడి వేటాడి రక్తాన్ని తాగే క్రూర మృగం చిరుత, తనకు పాలిచ్చి పెంచిన సవతి తల్లి ఆవు ప్రేమ కోసం ఆరాటపడింది. అది తాను తినే జంతువే అయినా పాలు తాగిన ప్రేమ ముందు దాని ఆకలి కూడా దిగదుడిపే అయ్యింది. అస్సాంలో ఈ అరుదైన ఘటన చోటు చేసుకుంది. విషయం తెలిసిన వారంతా ఆశ్చర్యానికి గురయ్యారు. మరి వివరాల్లోకి వెళ్తే, అస్సాంలోని ఒక గ్రామంలో ప్రతిరోజు రాత్రి కుక్కలు ఎక్కువగా మొరుగుతుండేవి. దీంతో ఊరి ప్రజలకు, ముఖ్యంగా ఓ ఇంటి యజమానికి ఏమీ అర్థం కాలేదు. అక్కడ ఏదో జరుగుతుందని మాత్రం అనిపించింది. లాక్డౌన్ సమయంలో దొంగలేమైనా వస్తున్నారేమో అని సీసీ కెమెరాను పెట్టించారు. ఆ కెమెరా ఫుటేజ్ని పరిశీలించగా ఆవు, దాని వద్ద ఉన్న చిరుతపులి చిత్రం దర్శనమిచ్చింది. ఆవు దగ్గరకు వచ్చిన ఆ చిరుతపులి దానిపై దాడి చేయకపోగా ఆవుతో సరదాగా ఆడుకుంటోంది. దీంతో అసలు కథేంటో తెలుసుకోవాలనుకున్నారు. అయితే ఆ యజమాని ఆవును కొత్తగా కొన్నారు. తాను కొన్న ఊరికి వెళ్లి ఈ విషయం చెప్పారు. అప్పుడు అసలు విషయం బయటపడింది. ఒక చిరుత పుట్టిన 20 రోజులకే తల్లి చిరుత చనిపోయింది. దీంతో ఆ చిరుత పిల్లకు గ్రామ ప్రజలు ఈ ఆవు దగ్గర పాలు పట్టించారట. పిల్ల చిరుత పెద్దది కావడంతో దాన్ని తీసుకెళ్లి అడవిలో దింపేశారు. కానీ పాలు తాగిన ప్రేమని ఆ చిరుత మరవలేదు. ఆ చిరుత తనకు పాలు పట్టించిన ఆ ఆవునే తన తల్లిగా భావించి రోజు ఆ ఆవును చూడటం కోసం వచ్చేదట. ఆ రైతు తన ఆవును పక్క ఊరికి అమ్మేయడంతో అమ్మ ప్రేమ వెతుక్కుంటూ చిరుత రాత్రి సమయాల్లో, ఎవరూ లేని సమయాల్లో ఇక్కడికి వచ్చేదట. దీంతో విషయం తెలిసి ఆవు చిరుతల మధ్య ఉన్న ప్రేమని చూసి అవాక్కయ్యారు. చిన్నప్పుడు విన్న కథలాగే ఉన్న ఈ ఆవు చిరుత స్టోరీ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది. అంతేకాదు, అందరినీ ఆలోచింపచేస్తుంది. పాలు తాగినందుకు క్రూర మృగమైన చిరుత తన ప్రేమను చాటుకుంటుంటే, మనిషి మాత్రం ఆవుకు వయసు పెరగడంతో చంపడానికి పంపుతున్నాము. మృగాల కంటే మానవ జాతి క్రూరంగా ఎలా స్వార్థపూరితంగా మారుతుందో అర్థమవుతుంది.